యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లల మేము, వదకు తేబడిన గొరియ పిల్లలం. దినదినము చనిపోవుచున్నాము, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాము. థ్యాంక్ యూ లార్డ్. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. ప్రభువా, ఇచ్చిన నోటిని బట్టి నీకు స్తోత్రమునైనా. ఆవిడ హృదయంతో వాడింది నా తన నీకు స్తోత్రమయ్యా. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులేడుస్తున్నవి. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులేడుస్తున్నవి. నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. యేసు గొరియ పిల్లల మేము, వదకు తేబడిన గొరియ పిల్లలం. యేసు గొరియ పిల్లల మేము, వదకు తేబడిన గొరియ పిల్లలం. అవును ప్రభువా, ఈరోజుని బట్టి నీకే వేలాది వందనాలు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రమన తండ్రి. హృదయాన్ని దర్శించినందుకు నీకు స్తోత్రమయ్యా. అయ్యా బిడ్డని బట్టి నీకు స్తోత్రం నాయన. గ్రూప్లో ఉన్న ప్రతి ఆత్మని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. ఏ పరిస్థితిలో ఉన్నామో నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం ప్రభువా. అయ్యా ఇలా బ్రతకాలను నేర్పిస్తున్నందుకు నీకు స్తోత్రము నాయన. అయ్యా ఈరోజైనా తండ్రి అక్క వాక్యం చెప్పబోతుండగా జ్యోతక్కని సంపూర్ణంగా మీకు సమర్పిస్తున్నాను తండ్రి. అయ్యా బిడ్డని అతన్ని సంపూర్ణంగా మేమందరం సమర్పిస్తూ ఆ బిడ్డ మీద చేతులెత్తి మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. యేసు రక్తంలో గ్రూపు కడగా బడునుగా కన తండ్రి ఆమె నలియా. యేసు రక్తంలో తండ్రి తన కుటుంబం తండ్రి ప్రొటెక్షన్ కలుగునుగా కన తండ్రి ఆమె నలియా. యేసు రక్తంలో జాయిన ప్రతి బిడ్డ మీద నీ రక్త ప్రోక్షణ గావింప బడునుగా కన తండ్రి ఆమె నాలిలుయా. అపోస్తుల కార్యములు 1:8 ప్రకారం పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుందరు ఆమె నాలిలుయా. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తిని పొంది ఉన్నాము ఆమె నాలిలుయా. ఆనాడు ఏ విధంగా అయితే అపోస్తుల కార్యం 2:4 ప్రభువా వారందరూ ఒకే ఇంటెన్షన్, ఒకే ప్రార్థన విన్నపం కోసం ప్రార్థిస్తున్నారు. పరిశుద్ధాత్మ మాకు కావాలయ్యా అని ప్రార్థిస్తున్నాను ప్రభా. మాకు నేర్పించయా ప్రార్థన, అయా మాకు నేర్పించయా ప్రార్థన. అయా ఇదిగో తండ్రి మా ప్రాబ్లమ్స్ కోసం ప్రార్థన చేయకూడదు నా తండ్రి. ఇది నిజం ప్రభా. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయాలి. అవి తొలగించు అని ప్రార్థన చేయకూడదు ప్రభా. తట్టుకోవడానికి శ్రమని ప్రార్థన చేయాలి ప్రభా. తట్టుకోవడానికి శక్తిని ఇవ్వమని ప్రార్థన చేయాలి ప్రభా. అయ్యో ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు అని షార్ట్ కట్ వేసి వెతకొద్దు ప్రభువా. నీ వాక్యాన్ని వెతకాలి నాయన. నీ జీవాన్ని కనుగొనాలి ప్రభువా. పరలోక రాజ్యము భూలోక రాజ్యంలో స్థాపింపబడాలి అంటే దైవ రాజ్యం కొరకు ప్రార్థన చేయాలి ప్రభువా. దైవ రాజ్యం వచ్చుట కొరకు ప్రార్థన చేయాలి ప్రభువా. అయ్యా మేము చచ్చిపోతామేమో, మాకేమైపోతుందో, రోగాలు ఎందుకు అని భయపడుతూ ఉన్నాం ప్రభువా. దయచేసి మా ఆలోచనని ఆధీనంలోకి తీసుకో ప్రభువా. ఇలా కాదు నా తండ్రి, క్రైస్తవులం అంటే నీ బిడ్డలం. అయ్యా ఇప్పుడు పాట పాడి ఉన్నాం, అది మాకు అర్థమైతే ఆ బిడ్డ గొంతు లేకపోయినా, స్వరం కరెక్ట్గా లేకపోయినా, నోరు కరెక్ట్గా మెదక లేకపోయినా నిన్ను స్తుతిస్తుంది ప్రభువా. అయా నీకు వందనాలు నైనా, నీకు స్తోత్రం ప్రభువా. నోరు నుండి మేము స్తుతించలేకపోతున్నామేమో, అయా కాళ్ళ నుండి నీ పరిచర్య చేయలేకపోతున్నామేమో నా తండ్రి.
దయచేసి మమ్మల్ని మన్నించు ప్రభువా, మమ్మల్ని క్షమించు ప్రభువా. అయా దయచేసి నువ్వు నాతో మాట్లాడు నాయనా. అయా ఈ బిడ్డలందరితో నువ్వు మాట్లాడు ప్రభువా. బిడ్డ వాక్యం చెప్తూ ఉండగా తను మా హృదయాలను తెరవండి నాయన. అయా మేము ఎలా బ్రతకాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావు. అయా నువ్వు మాతో మాట్లాడండి ప్రభువా. ఆత్మల రక్షణ కొరకైనా తండ్రి ఈ గ్రూప్ ఉంది, ఇంకా ఉద్దేశం లేదు నాయన. దయచేసి ఆత్మల రక్షణ కొరకున తండ్రి శ్రమించుటకు శక్తి సరిపోవట్లేదు ఏసయ్యా. అయా ప్రతి బిడ్డకి శక్తిని దయచేయండి నాయన, ప్రతి బిడ్డకి కృపను దయచేయండి ప్రభువా. అయా నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి, నువ్వు ఆత్మదాహము కొని ఉన్నావు. ఈ ప్రపంచంలో నువ్వు వెతుకుతూ ఉన్నావు ప్రభువా, నా ఆత్మదాహం ఎవరికైనా ఉందా అని. అయా ఇదిగో తండ్రి ఆ యొక్క లేడీ ఏదైతే గంతులు వేస్తుందో నాయన, మేము కూడా నీ ఆత్మలు అలా గంతులు వేసే కృపను దయచేయండి. అయా దప్పిక కొనిన దుప్పి వలె ఉండే కృపను మాకు దయచేయండి నాయన. సెలయేటి కొరకు అది ఆశ కొని ఉన్నది నాయన. అయా మేము కూడా నా తండ్రి నీ ఆత్మ కొరకు ఆశ కొని చూడగా నా తండ్రి, అయా మాల నువ్వు ఉండు నాయన. అయా మాల నీ ఆత్మని పరిశుద్ధాత్మను ఉంచండి ప్రభువా. అయా మమ్మల్ని మీ సన్నిధి నుండి గెంటి వేయకము ప్రభువా. అయా మాల నిండి నీ ఆత్మను తీసివేయకయా. అయా మా పాప స్థితిని బట్టి మమ్మల్ని మన్నించు ప్రభువా. అయా నీ చిత్తం ఏమైందో నా తండ్రి దయచేసి మాతో మాట్లాడినైనా. ఈరోజు బిడ్డ వాక్యం చెప్తున్నా అమ్మా, ఎవరికో ఎడమ సైడు చెస్ట్ దగ్గర ఎడమ సైడు బ్రెస్ట్ భాగం లేడీస్కి ఎవరికో మనకి పార్ట్ ఉంటుంది కదా, సెంటర్ పార్ట్, అక్కడ ఏదో సంథింగ్ సురుకు మన నొప్పిలేస్తూ ఉంది. దేవదేవుడు స్వస్థపరిచా అని చెప్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యు జీసస్. వి అడోర్ యు జీసస్. అవును ప్రభువా, మా ఉద్దేశం కరెక్ట్గా ఉంటే ఆనందిస్తాము నాయన. మా ఉద్దేశం ఒకవేళ ఈ లోక వాంఛలైతే నీలో ఆనందించలేవు ప్రభువా. ఆనందపడి మహానందపడు అని వాక్యం సెలవిస్తుంది కదా నాయన. మత్తయి సువార్త 5:11 నువ్వు చెప్తున్నావు ప్రభువా, ఈ లోకములో నా తండ్రి హింసలుంటాయి, బాధలుంటాయి, కష్టాలుంటాయి, కన్నీళ్ళుంటాయి, నిందలుంటాయి. కానీ మా బుద్ధిపూర్వకంగా మేము చేసే పాపాల గురించి నువ్వు మాట్లాడట్లేవు. కానీ పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు, నీ వాక్యాన్ని అనేకులకు అందించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఎవరైనా తెలిసి తెలియకనైనా మా తప్పు లేకపోయినా మాట్లాడినప్పుడు ఆ వాక్యం అప్పుడు వర్ధిల్లుతుంది ప్రభువా, అప్పుడు అది ఫలిస్తుంది నా తండ్రి. కానీ మా ఇష్టపూర్వకంగా జీవిస్తూ అయ్యో నేను నిందలు పడుతున్నాను, అవమానాలు పడుతున్నాను, దేవుడు మహిమార్థం అనుకోవడం తప్పు నాయన. అది కరెక్ట్ విధానం కాదు ప్రభువా. అయా మాకు వాక్యం అర్థమయ్యేలాగున జ్ఞానం ఈ నాయన. అయా ఎన్ని రోజులు బ్రతుకుంటామో తెలియదు ప్రభువా. హోషేయ గ్రంథము 4:6 ప్రకారం నా ప్రజలు జ్ఞానము లేక నశించుచున్నారన్నావు ప్రభువా. అయా మాకు జ్ఞానమును దయచేయండి తండ్రి. దుష్టుడి కార్యాలు ఎక్కువైతాయి, అంత్యకాల దినములలో అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది అన్నావు కదా నాయన. అయా ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి ప్రభువా. మా మధ్యలో ప్రేమలు చల్లారిపోతున్నాయి ప్రభువా. కుటుంబాలలో ప్రేమలు చల్లారిపోతున్నాయి ప్రభువా. భార్య భర్త మధ్యలో కన్న పిల్లలను కూడా తను చూసుకొని పరిస్థితికి తల్లిదండ్రులు మారిపోతున్నారు ప్రభువా. దయచేసి నాయన అయా నువ్వు మాతో మాట్లాడే దేవుడు అయినావు ప్రభువా. అవును తండ్రి, మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు. మరలా తిరిగి ఇలాంటి పాపములు చేయకుండా ఉన్నట్టుకు కృపను అనుగ్రహించు. స్వస్థత ఇచ్చేది యెహోవా రాఫా, ద ఆల్ మైటీ గాడ్, ది వన్ అండ్ ఓన్లీ వన్. యు ఆర్ మై జీసస్, మై లార్డ్, మై హీరో. యూ కెన్ ఏబుల్ టు హీల్ us, O Lord, right now. You can able to touch us, O Lord, right now. You can able to do anything in between us, O Lord. Amen. Hallelujah. Lord, please be with us, O Lord. అయ్యా ఈ సమయంలో నిన్ను గొజ్జారుతున్నాను నాయనా. జెఫన్యా గ్రంథం 3:17 ప్రకారం దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడి బలము వలన మనకు విజయం కలుగును. ఆమె అలియా. దేవుడి రక్తము వలన మనకు విజయం కలుగును. ఆమె అలియా. యేసయ్య రక్త ప్రోక్షణలో స్వస్థత కలుగుతుంది. ఆమె అలియా. ప్రతి హృదయము దైవ ప్రేమ అగ్ని జ్వాల వలె రగిలించబడును గాకనే తండ్రి. ఆమె అలియా. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మేము నింపబడును గాకనే తండ్రి. ఆమె అలియా. వీలైతే నీళ్ళు డౌన్ చేయడం ఈ సమయంలో మోకరించు, చేతులెత్తు. పరిశుద్ధాత్మ అనుభవాన్ని నువ్వు చూస్తా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ you Lord. Thank you Jesus. Praise you Jesus. We need you Lord. We need you Lord. We need you in our midst O Lord. అయ్యా నీవు మా మధ్యలో ఉండటం మాకు అత్యవసరము ప్రభువా. నీవు మాతో ఉండటం మాకు అత్యవసరము ప్రభువా. అయ్యా నీవు లేకపోతే నాయన మేము బ్రతకలేము నాయన. అయ్యా నీవు లేకపోతే మా తండ్రి నేను జీవించలేను ప్రభువా. దయచేసి నువ్వు మాతో మాట్లాడు నాయన. ఎలా జీవించాలని బిడ్డలుగా మాకు నేర్పించు ప్రభువా. ఇది ఒక్కరోజు ప్రయాణం కాదు ప్రభువా, అయా సంవత్సరాల ప్రయాణం. నీ పరలోక ప్రయాణము నా తండ్రి ఈ లోకంలో మేము చేస్తున్నది. అయా
అయా ఈ లోక వ్యామోహము నుండి మమ్మల్ని కాపాడవా నాయన, దుష్టు నుండి మమ్మల్ని కాచి కాపాడవా ప్రభువా. అయా నువ్వు పేతురుతో అంటున్న మాట, నేను నిన్ను బలపరిచున్నాను, నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, అయితే నీ సహోదరుల కోసం ప్రార్థించమని పలికిన మాటను బట్టి నీకు వందనాలు ప్రభువా. అయా బిడ్డలు ఎంతమంది బాధలో ఉన్నారో, ఎంతమంది దుఃఖంలో ఉన్నారో, ఎంతమంది ఆందోళనలో ఉన్నారో, ముఖ్యంగా ఈరోజు నిన్న మొన్న 3-4 రోజుల నుంచి ప్రభు డిప్రెషన్లో ఆ యొక్క స్పిరిట్లో ఉన్న బిడ్డలందరినీ సమర్పిస్తున్నాను తండ్రి. అపోస్తుల కార్యం లూకా సువార్త 10 యోహాను సువార్త 14 ప్రకారం యేసు నామములో అడుగుతున్నాను. లూకా 10:19 ప్రకారము, నీవు మాకు తేళ్లను పాములను నలగా ద్రొక్కుటకు, శత్రువు బలమును అనగా ద్రొక్కుటకు యేసు నామములో ఆజ్ఞాపించమని నా తండ్రి నువ్వు మాకు ఇచ్చినావు ప్రభువా. యేసు నామములో ఆజ్ఞాపిస్తూ ఉన్నాను ప్రభువా. ఏ బిడ్డనైతే ఒంటరితనం పట్టుకుందో ప్రభువా, ఏ బిడ్డనైతే నా తండ్రి డిప్రెషన్ పట్టుకుందో తండ్రి, యేసు రక్తములో నా తండ్రి, I am binding that evil spirit right now in the mighty name of Jesus. Let flee from everyone in the mighty name of Jesus, O Lord. Amen. Hallelujah. ప్రతి బిడ్డను నా తండ్రి ఈ సమయంలో, ఆ బిడ్డలు ఏ బిడ్డలైతే బాధలో ఉన్నారో, భయంకరమైన నా తండ్రి ఒంటరితనం నుండి, డిప్రెషన్ స్పిరిట్ నుండి యేసు రక్తాన్ని ఆ బిడ్డ మీద ప్రోక్షించుండగా, యేసు నామములో ఆ బిడ్డ నుండి నా తండ్రి సాతాను క్రియలు లయపరచబడును గాక తండ్రి. ఆమేన్ హల్లెలూయా. వాడి క్రియలు నశించును గాక తండ్రి. ఆమేన్ హల్లెలూయా. వాడి యొక్క కాడి పాప భారము ఏదైతే మా మీద మోపుతూ ఉన్నాడు, లేనిది ఉన్నట్టుగా చెప్తున్నాడు ప్రభా, ఆ ఆలోచనలన్నీ కూడా యేసు నామములో విరక్కొట్టబడి నలక్కొట్టబడిన గాకన తండ్రి. ఆమేన్ హల్లెలూయా. నీ స్లీవని మాత్రమే మోయాలి ప్రభువా. నీ స్లీవ తేలికైనది, నీ స్లీవన తండ్రి, నీ కాడిన తండ్రి బరువైనది కాదు ప్రభువా, ఇది తేలికైనది, ప్రేమతో చేసే పరిచర్య. దయచేసి నా తండ్రి మాలో ఉన్న ప్రతి నెగటివిటీని ఐఎమ్ సరెండరింగ్ ఎవ్రీ చైల్డ్ రైట్ నౌ లార్డ్. pour out your precious blood on every one of us right now Lord. pour out your precious blood on this group Lord. Lord, touch and heal every one of us Lord. ప్రతి బిడ్డని తాకి ముట్టిన తండ్రి స్వస్థ పరిస్థితులకు నీకు స్తోత్రం ప్రభా. ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి బాటసారులుగా ఉండి జాయిన్ అవ్వలేకపోతున్నారు ప్రేయర్ గ్రూప్లో, రోజు నువ్వు పిలుస్తున్నావు ప్రభా, కానీ వద్దులే 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 అని నా తండ్రి ప్రయారిటైజేషన్లో ఉన్నారో తండ్రి. నేను వాక్యం చెప్తేనే నేను ఉండాలి, లేదంటే ఇంకెవరో అవసరం లేదు అనుకోని బిడ్డలు ఎవరైతే ఉన్నారో ప్రభా, దయచేసి నాయన ఆ బిడ్డల యొక్క మనస్తత్వాన్ని మార్చండి. అయా అది మా మనస్తత్వము కాదు నాయన, అయా అది దుష్టు నుంచి వచ్చిన మనస్తత్వం ప్రభా. అధికార వ్యామోహం అది, ఆ వ్యామోహం నుండి మమ్మల్ని కాపాడు నాయన. అయా అధికార వ్యామోహం నుండి మమ్మల్ని కాపాడు ప్రభా. ధన వ్యామోహం నుండి మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని అమ్మా దేవదేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. మన ప్రేయర్ గ్రూప్లో లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే జెరాల్డ్, JERALD జెరాల్డ్, ఆ బిడ్డని గ్రూప్కి పిలవమని దేవదేవుడు చెప్తూ ఉన్నాడు. మేబీ చెప్పే పేర్లలో ఒకవేళ ప్రీస్ట్ ఉన్నా కూడా మీరు పిలవచ్చు దయచేసి, ఎందుకంటే ఫాదర్ ద్వారా మేబీ దేవుడు బ్లెస్సింగ్ ఇవ్వాలని ఆశపడుతున్నాడేమో. మీకు తెలిసిన లే పర్సన్స్ ఉన్న జెరాల్డ్ అనే వ్యక్తిని దయచేసి పిలవండి. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. ఎవరో అమ్మా ఈ సమయంలో ఈరోజు రెడ్, ఎల్లో, పింక్ అండ్ బ్లాక్, ఎరుపు కలరు, ఆ యొక్క పసుపు పచ్చ కలరు, పింక్ కలరు, అదేవిధంగా బ్లాక్, అంటే డిఫరెంట్ కలర్స్ కాదండి, ఇవన్నీ కలిపి ఒక చీరలో చివరికి ఆ కొంగు ఉంటుంది కదా, ఆ కొంగు దగ్గర ఈ కలర్స్ మొత్తం కలిసి ఉన్నాయి. బ్లాక్ కలర్ ఆల్మోస్ట్ చీర మొత్తం బ్లాక్లో ఉంది, మిగతా కలర్స్ మొత్తం బార్డర్లో ఉన్నాయి. ఆ యొక్క ఫ్లవర్స్గా పూలుగా ఉన్నాయి. ఆ బిడ్డను దేవుడు దీవిస్తున్నాను చెప్పమని చెప్తున్నాడు. దేవుడు గొప్పగా నేను దీవిస్తున్నాడమ్మా. బీ స్ట్రాంగ్ ఇన్ గాడ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, సారీ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. అమ్మ కళ్ళు మూసుకో. ఇప్పటివరకు దేవుని స్తుతించాం కదా. ఎస్, మనస్ఫూర్తిగా ఎస్, దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నీకు ఉన్న బాధ ఏంటో దేవుడితో చెప్పు. యేసయ్య తిరు హృదయానికి, నిష్కలంక మాత హృదయానికి సమర్పిస్తూ ఉండు. నీ ప్రాబ్లం ఏదైనా సరే, నీ బిడ్డల పరిస్థితి ఏదైనా సరే, నీ యొక్క అనారోగ్య సమస్య ఏదైనా సరే, అది ఎంత పెద్దదైనా సరే, ఫోకస్ ఆన్ జీసస్ హార్ట్. దేవుడి మీద చూడు, దేవుడి మీద భారమే. Thank you Lord. We thank you, we praise you, we adore you, my Lord Jesus. I thank you. Glory, oh Lord. I thank you, Jesus. I thank you, Lord.
యేసునామములో విజయమున్నది, సప్రసాద నాదునిలో. నీల్ డౌన్ మోకరించు. యేసునామములో మోకాలు రెండు సురుకులు అంటున్నాడు. ఎవరికో దేవుడు స్వస్థత ఇచ్చినాడు, మోకరిచ్చి ప్రార్థన చేస్తాడు. దేవుడికి మాట ఇవ్వు, ఆటోమేటిక్గా అన్ని దేవదేవుడు చూసుకుంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. స్వస్థత ఇచ్చిన తర్వాత కూడా అస్వస్థతగా ఉన్నానని అనుకోవద్దు నువ్వు. దయచేసి అపనమ్మకం వద్దు. దేవదేవుడు స్వస్థతని ఇచ్చినాడు. రెండు మోకాలలో నీకు మోకాల దగ్గర ఎగ్జాక్ట్గా ఆ గిలక అనే భాగం ఉంటుంది కదా, అక్కడ సురుకుమని మంటల్లాగా ఉంది. దేవదేవుడు తీసేసినాడు. దేవుడికి మహిమ కలుగును గాక. యేసునామములో స్వస్థత ఉన్నది, సప్రసాద నాదునిలో స్వస్థత ఉన్నది. ఎవరో అండి ఇప్పుడు ఈ క్షణంలో నీ హృదయంలో ఒకటి రన్ అవుతుంది. ఈ బిడ్డని పరిచర్యకి పిలిస్తే బాగుండు ఈ ప్లేస్కి అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. దేవాదేవుడు అంటూ ఉన్నాడు, ఎస్ ఇట్ ఈజ్ మై విల్ అని దేవాదేవుడు నీకు చెప్తూ ఉన్నాడు. దేవుడు చిత్తమైంది నువ్వు నన్ను పిలవడం, దయచేసి పిలవమని దేవతో చెప్తూ ఉన్నాడు. ఎవరో కొత్త వాళ్ళు ఇన్ ద సెన్స్ తెలిసే ఉండుండొచ్చు, బట్ నిన్నటి వాళ్ళు కాదు, ఇంకా ఇప్పుడు చెప్పేవాళ్ళు దేవాదేవుడు వేరే అని చెప్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్. కుడి వైపు బాడీ మొత్తము కుడివైపు అంటే తల, కాళ్ళు, చేతులు ఏదైతే ఉందో, ఫేసు, ముఖము అన్నీ కుడివైపు అండి. మొత్తం బాడీ పార్ట్లో మొత్తం కుడివైపు ఏదో సంథింగ్ మీకు ఏదో ప్రాబ్లం ఉంది, అది మీకే అర్థం కావట్లేదు. నాకేమన్నా అవుతుందా, ఏమైనా పక్షవాత రోగం వస్తా నువ్వు భయపడుతూ ఉన్నావు. దేవదేవుడు స్వస్థత ఇచ్చినాడు ఆల్రెడీ. దేవుడికి మహిమ కలుగును గాక. నీకు ఆల్రెడీ మొత్తం ఒక సైడ్ ముద్దు వారిపోతూ ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు స్వస్థత ఇచ్చినాడు. కుటుంబంతో సహా దేవుడికి థ్యాంక్ యూ చెప్తూ ఒక్కసారి మంచి పాప సంకీర్తనకి వెళ్తే దేవుడికి థ్యాంక్ యూ ఎక్కువగా చెప్పు, మర్చిపోకు దేవుడికి సాక్ష్యం చెప్పు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె బ్రెయిన్ అండి, ఎవరికో దేవదేవుడు చూపిస్తున్నాడు బ్రెయిన్. మరి ఎన్ని బ్లడ్ క్లాట్స్ ఉన్నాయో నాకు తెలీదు, బట్ సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్ ఎగ్జాక్ట్గా నడమ మధ్యలో తల భాగంలో ఎవరికో బ్లడ్ క్లాట్ ఉంది, అది తగ్గింది. దేవదేవుడు సంపూర్ణంగా తగ్గించాడు. ఆమె నాలియా. దేవుడికి మహిమ కలుగును గాక. మేబీ ఒక్కరై ఉండొచ్చు, లేదంటే 2-3 కూడా అయి ఉండొచ్చు అని నాకు తెలియదు. మీరు ఎవరి కోసం ప్రేయర్ చేస్తున్నారు దేవుడు తెలుసు కదా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె జాహ్నవి అనే అమ్మాయిని దేవదేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు గ్రూప్లోకి రమ్మని. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె గ్రూప్లోకి రమ్మనేది డబ్బులు ఇవ్వడానికి కాదు కదండి, ఆత్మల రక్షణ కొరకు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఇందులో ఏ స్వార్థం లేదని నీకు తెలుసు, నాకు తెలుసు. పిలవడానికి ఏమైంది మా తెలిసినప్పుడు నీకు మనం ఏమైనా సంపాదిస్తున్నామా, వాళ్ళ కోసం ఏమైనా లక్షలు ఏమైనా పెడుతున్నామా? పిలవడానికి ఏమైంది మా ఒక్క పిలుపు, ఒక్క ఫోన్ కాల్. దయచేసి చాలామంది అవిధేయత చూపిస్తున్నామండి. మీరు పేర్లు తెలిసి కూడా మీరు కాల్ చేయటం దేవదేవుడు చెప్తున్నాడు. దయచేసి పిలవాలి. ఝాన్సీ అనే అమ్మాయికి మీకు తెలిస్తే దయచేసి ఆ అమ్మాయిని, లేదంటే అమ్మ పెద్దది కూడా అయి ఉండొచ్చు, దేవదేవుడు పిలుస్తున్నాడు గ్రూప్లోకి రమ్మని. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్. ప్రభువా నీకు వందనమయ్యా. ఎవరికో అండి ఒక తల్లి ప్రార్థన చేస్తూ ఉంది, బిడ్డకి ఆల్రెడీ స్వస్థత అయింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె ఇద్దరు తల్లులు ఎవరో గ్రూప్లో ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. మీ పాపకి మరి ఏం సమస్యలో నాకు తెలియదు, కానీ దేవదేవుడు స్వస్థత అయింది అని దేవదేవుడు చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె రెండు కండ్లు ఎవరికో బ్లర్గా ఉన్నాయి, విపరీతమైన మంట, నీరు కారుతూ ఉంది, ఇబ్బందిగా ఉంది, ఊరికే నలుస్తూ ఉన్నారు మీరు మధ్యలో. దేవదేవుడు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చాడు. సాక్ష్యం ఎందుకు చెప్పట్లేవు అని దేవుడు అడగమన్నాడు. మా దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆల్రెడీ దేవుడు చెప్పాను నీకు, ఇది రెండోసారి అనుకుంటా. దేవుడికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. తల వెనక భాగం విపరీతమైన నొప్పి, మొత్తం కంప్లీట్గా వెనక భాగం, బ్యాక్ సైడ్ ఆఫ్ హెడ్ విపరీతమైన నొప్పి ఉంది. దేవదేవుడు స్వస్థపరిచినాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె ఎడమ సైడ్ మెడ నొప్పి అండి, ఎడమ భాగంలో మెడ నొప్పి ఉంది వరకు దేవుడు స్వస్థపరిచినాడు. ఆమె హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అండ్ అదేవిధంగా నందిత అనే పేరుని పెట్టి దేవదేవుడు పిలుస్తూ ఉన్నాడు గ్రూప్లోకి జాయిన్ అవ్వమని. మేబీ నిర్మలక్క కూతురు నందిత అయిండొచ్చు, లేదంటే ఇంకా వేరే బిడ్డలు కూడా అయిండొచ్చు. పేర్లు చాలామందికి ఉంటాయి కాబట్టి మీకు ఇంకెవరైనా తెలిస్తే నందిత అనే పేరుతో ఆ బిడ్డల్ని గ్రూప్కి పిలవండి. దెర్ ఈజ్ అ విల్ ఆఫ్ గాడ్. చాలా గొప్ప విషయం, ఆ బిడ్డ పట్ల దేవుడికి గొప్ప ప్రణాళిక ఉంది. నందిత అని పిలవండి. లావణ్య అనే తనని కూడా పిలవండి గ్రూప్లో. ఆల్రెడీ లావణ్య అని ఉన్నారు, గాడ్ బ్లెస్ యూ. బట్ ఇంకెవరో దేవదేవుడు ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఆ బిడ్డని కూడా మీకే మేబీ లావణ్య అనే ఆ వ్యక్తి తెలిసి ఉండొచ్చు, మీరు పిలవండి దయచేసి ఆ బిడ్డని. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ మా వరి పంట ఈరోజు అండి దివ్యమైన బలి పూజలో ఉన్నప్పుడు దేవదేవుడు ఒక దర్శనం చూపిస్తూ ఉన్నాడు. వరి పంట అండి చాలా గొప్పగా ఉంది. అంటే వర్షాలు పడట్లేవు అని చాలామంది భయపడుతున్నారు, బాధపడుతున్నారు కదా.
దేవుడు అయితే ఎవరికో అన్నది చెప్పలేదు నాకు, బట్ మన గ్రూప్లో ఎవరు ఉన్నారు, మీరు వరి పంట వేశారు, వరి పంట దేవాదేవుడు సమృద్ధిగా పండిస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక ఆమేన్. దేవుడికి మహిమ కలుగుగాక ఆమేన్. దేవుడికి మహిమ కలుగుగాక ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. లెఫ్ట్ ఎల్బో, ఎడమ చెయ్యి, ఎల్బో లార్డ్, మోచేయి, ఎడమ మోచేయి, కుడి మోచేయి అండి. ఎడమ మోచేయి, కుడి మోచేయి, అదేవిధంగా కుడి చెయ్యి కూడా నొప్పిగా ఉంది ఎవరికో, దేవుడు స్వస్థపరిచున్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక ఆమేన్. అండ్ అదేవిధంగా ఇది ఒకసారి వినండి మా, దేవుడికి మహిమ కలుగుగాక. బోన్ రిలేటెడ్ ఇష్యూ, అదేంటంటే ఇట్ ఈజ్ నియర్ బై బట్, మనకి పిరుదుల భాగం అంటారు. సిగ్గుపడాల్సిన అవసరం లేదు దేవుడి దగ్గర, డాక్టర్ దగ్గర కూడా సిగ్గుపడితే స్వస్థత అవ్వదు కదా, అట్లనే ఇది కూడా. కాబట్టి బోన్ ఎక్కడైతే మనకి ముడ్డి భాగంలో మనం కూర్చుంటే లేస్తూ ఉంటే అది స్వింగ్ అవుతూ ఉంటుంది కదా, ఆ భాగంలో అండి ఎగ్జాక్ట్గా ఆ ఎముక ఏదైతే ఉందో ముడ్డి భాగంలో, ఆ ఎముక కంప్లీట్గా దేవదేవుడు స్వస్థపరిచున్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక ఆమేన్. దేవుడికి మహిమ కలుగుగాక ఆమేన్. దేవదేవుడు ఎందుకు చెప్తున్నాడు ఇన్నిసార్లు అంటే నమ్మట్లేనండి చాలామంది. అట్టెట్లయితుంది, డాక్టర్ దగ్గరికి పోతే అవ్వదని చెప్పాడు కదా అని అవిశ్వాసంతో మనం ఉండొద్దు. దేవుడు స్వస్థత అయిందని చెప్పాడంటే ఇట్ ఈస్ ఫినిష్, ఇట్ ఈస్ డన్ ఆల్రెడీ. ఒక్కసారి దేవుడు మాట ఇచ్చాడంటే మరలా వెనక్కి తీసుకోడు. దయచేసి సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెప్పకపోవడమే అవిధేయత వల్ల, అవిశ్వాసం వల్ల మనకి ఉంటా ఉంటుంది ఆ ఊహ, పోలేదేమో. ఎందుకంటే నోటితో ఒప్పుకోలే కదా, నోటితో ఒప్పుకోవాలి క్రీస్తే దేవుడని, మోకాలు వంచి ఒప్పుకోవాలి దేవుడే యేసయ్యే నా దేవుడని. అంటే ఏంటి, నాలుకతో దేవుడు చేసిన ప్రతి పనిని ఒప్పుకోవాలి, అది స్వస్థత అయినా ఇంకేదైనా. కాబట్టి దయచేసి విధేయత చూపిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. బ్యాక్ పార్ట్, ఈ వెనక భాగం అండి. ఫర్ ఎగ్జాంపుల్ వెనక భాగం అంటే ఇప్పుడు నేను చేతులు చాపాను అనుకో, ఇలా ఎస్ఏఎస్ లియో మీద ఉన్నాడు కదా, అలా చేతులు చాపామనుకో, చేతుల దగ్గర నుంచి వెనక భాగం, ఈ యొక్క బ్యాక్ ఏమంటారు ప్రభా, మెడల దగ్గర నుంచి వెనక భాగం మొత్తం అండి కింది వరకు, టో వరకు, ఆ యొక్క పాదం వరకు మొత్తం ఎముకలు గుంజుతున్నాయి. ఎముకలన్నీ విపరీతంగా నొప్పిలేస్తూ ఉన్నాయి. ఎవరికో స్వస్థత అయింది. దేవుడికి మహిమ కలుగుగాక ఆమేన్. అది మీరు రియలైజ్ అయ్యారు ఇప్పుడు. దేవుడికి మహిమ కలుగుగాక ఆమేన్. చెప్పుకోండి, ఒకసారి లేచి చూడండి, చెక్ చేసుకోండి. ఆయన ఇందాకలా బోన్ ఎవరికో ముడ్డి భాగంలో స్వస్థత అన్నారు కదా దేవుడు. ఒకసారి మీరు కూర్చొని లేచి వంగి చూసుకోండి, నొప్పి లేదు. దేవుడికి మహిమ కలుగుగాక ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. కుడి చెయ్యి ఎవరికో బలహీనంగా ఉంది, దేవదేవుడు స్వస్థత ఇచ్చున్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. సరెండర్ యువర్ సెల్ఫ్. దేవదేవుడు అడుగుతూ ఉన్నాడు, సమర్పించు. దేని మీద కాన్సన్ట్రేషన్ చేయకు, ఏసే తిరుగు హృదయాన్ని చూడడానికి ప్రయత్నం చేయి. స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా. ఆనతిమ్ము ప్రభు, నీ దాసురాలు ఆలిచ్చునే ఉన్నది. 1 సమూయేలు 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారం. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్. నన్ను ఎవరైనా మన గ్రూప్లో ఉన్నవాళ్ళు నన్ను కోసం ప్రే చేస్తున్నారా అండి? తెలీదు నాకు. దేవదేవుడు అయితే చెప్తున్నాడు, ఎవరో నన్నండి చనిపోయారని దేవదేవుడు చెప్తున్నాడు. అది మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, కానీ దేవుడు అయితే చెప్తూ ఉన్నాడు, ఎవరో నన్ను చనిపోయారు. వీలైతే నాకు కూడా ఒకసారి మెసేజ్ చేయండి, ఆ పేరు మనం అందరం కలిసి ప్రేయర్ చేద్దాం. ఎవరికో గుండె దగ్గర చెస్ట్ భాగం కింద, ఎగ్జాక్ట్గా పై పొట్ట పైన చెస్ట్ భాగం కింద మంటగా ఉంది. ఆల్రెడీ మీకు దేవుడు అల్సర్ ప్రాబ్లం నుంచి, ఈ చెస్ట్ పెయిన్ నుంచి స్వస్థత ఇచ్చా అని చెప్పాడు. బట్ మీరు టెస్టిఫై చేయట్లేరు, అది అట్లనే ఉండిపోయింది మీ అవిశ్వాసంలోనే. దయచేసి టెస్టిఫై చేయండి, సాక్ష్యం చెప్పండి. దేవుడికి మహిమ కలుగుగాక ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. స్పందన అనే వ్యక్తి ఎవరైనా మీకు తెలిస్తే దయచేసి గ్రూప్కి ఇన్వైట్ చేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. ఎవరికో అండి పుండు ఉంది, పుండు, వి ఫర్ విక్టరీ అంటామా? ఎస్, వి ఫర్ విక్టరీ అంటుంది. ఆ వి అనే షేప్లో ఉందండి ఆ పుండు. మరి కుట్లు పడ్డాయా ఏం పడ్డాయో తెలియదు, కానీ ఆ పుండు ఎంత పెద్ద పుండు అయినా కూడా దేవుడు కంప్లీట్గా స్వస్థపరుస్తూ ఉన్నాడు. దేవుడికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. ఓపెన్ అప్ అయ్యిందండి ఆ పుండు, దేవదేవుడు స్వస్థ ఇచ్చినాడు ఆల్రెడీ. దేవుడికి మహిమ కలుగుగాక ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్. కుడి భుజము ఎస్ లార్డ్, కుడి భుజము ఎవరికో స్వస్థత అయింది. దేవుడికి మహిమ కలుగుగాక ఆమేన్. ఎడమ కాలు, ఎడమ పాదము ఎవరికో స్వస్థత అయింది. దేవుడికి మహిమ కలుగుగాక ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. అదేవిధంగా 2 చెస్ట్ భాగము, బ్రెస్ట్ భాగం అంటాం కదండి పురుషులకైనా, ఇప్పుడు స్త్రీలకి బ్రెస్ట్ భాగమైనా మొత్తం అండి చెస్ట్ భాగం మొత్తము మీకు ఏదో ఇబ్బందిగా ఉంది ఆ ఏరియా మొత్తము, దేవదేవుడు సంపూర్ణమైన స్వస్థతని ఇచ్చినాడు. దేవుడికి మహిమ కలుగుగాక ఆమేన్. ఎవరో ఇప్పుడు వంగుతున్నారు, మీకు వంగినప్పుడు వెనక బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈ సమయంలో దేవదేవుడు ముట్టి తాకి స్వస్థపరిచినాడు.
దేవుడు తన హస్తాన్ని పెట్టి మరీ స్వస్థత ఇచ్చినాడు. నువ్వు నమ్మాల్సిందే. దేవుడు చూపిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఎవరోనండి ఇప్పుడు జాయిన్ అయిన మీలో కొంతమంది టెస్టిమోనీ చెప్పాలి. దేవుడు మీకు ఆల్రెడీ స్వస్థత ఇచ్చాడు, టెస్టిమోనీ చెప్పాలి అని దేవదేవుడు చెప్తున్నాడు. జ్యోతక్క ఒక 5 నిమిషాలు సమయం ఇస్తారు, దయచేసి చెప్పండి. దాని తర్వాత అక్క 8:40 వరకు 8:45 వరకు అక్క వాక్యం తీసుకుంటారు. దయచేసి అప్పటి వరకు కూడా ఉండాలి. టెస్టిమోనీస్ వినగానే వెళ్ళిపోకూడదు, స్వస్థతలు పొందుకోగానే వెళ్ళిపోకూడదు. స్వస్థత అనేది వాక్యం ద్వారా వస్తుంది. ముందే దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే దేవుడి కృప. సాదృశ్యం ఏంటంటే నాకు నా బిడ్డలు మొరపెట్టక మునిపే నేను వారి ప్రార్థన వింటాను. అర్థం ఇది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎవరో అండి ప్రేయర్ చేస్తున్నారు చిన్న పిల్లల కోసం. ఆ పిల్లలని లేదంటే ఒక పాప ఒక బాబో దేవదేవుడు స్వస్థత పరిచున్నాడు. ఆ బిడ్డనో పాపనో బాబునో దేవదేవుడు స్వస్థపరిచున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు పాప దగ్గరికి వెళ్ళి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. వాంతులు ఆల్రెడీ పొద్దున ఒక ఆంటీ చెప్పారు స్వస్థత అయిందని. బట్ ఇంకెవరో ఉన్నారు వాంతులు ఎవరికో స్వస్థత అయ్యాయి. ఆ యొక్క మోషన్స్ కూడా ఎవరికో స్వస్థత అయింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. నవోమి అనే వ్యక్తి మీకు ఎవరికైనా తెలిస్తే దయచేసి ఆ బిడ్డని పిలవండి గ్రూప్లోకి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఒక్కసారి అందరము దేవుడికి క్లాప్స్ గట్టిగా కొడుతూ అదేవిధంగా దేవుడికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. దేవుడికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. దేవుని స్తుతించడంలో వెనకబడొద్దు. గట్టిగా చెప్పాలా. దేవుడికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. థ్యాంక్ యూ జీసస్. ఇది మనుషులు చేయలేరండి, దేవుడు మాత్రమే చేస్తాడు. కాబట్టి దయచేసి దేవుడికి స్వస్థత. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. వి అడోర్ యూ జీసస్. వి గ్లోరిఫై యూ జీసస్. వి థ్యాంక్ యూ లార్డ్. వి థ్యాంక్ యూ లార్డ్. వి థ్యాంక్ యూ లార్డ్. వి థ్యాంక్ యూ లార్డ్. ఎస్ మా అందరి ఒకసారి మ్యూట్లోకి వెళ్ళండి. దేవుడికి మహిమ కలుగును గాక. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన బట్టి ఆవే మరియా వందనమమ్మ. నిత్య సహాయం మాత వందనమమ్మ. పునీత జోజప్ప గారా కృతజ్ఞతలయ్యా మీకు. పునీత ప్యాడ్రేపియో గారా మా కోసం ప్రార్థించినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. అమ్మ ఎవరో సాక్ష్యం చెప్పాలి కదా, దయచేసి కొంచెం స్పీడ్గా చెప్పడానికి ప్రయత్నం చేయండి.